మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు గోరక్ష దళ సంస్థ నుంచి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మనకు తెలిసిందే, అక్టోబర్ 22 తారీఖున గోరక్షకుడు సోను సింగ్ పైన ఏదైతే ఈ ఎంఐఎం గుండాలు గన్తో ఫైరింగ్ చేసి హత్యాయత్నం ప్రయత్నించారో ఆ సందర్భంగా ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి పూజ్య స్వామీజీలు, భారతీ మెమోరియల్ ఫౌండేషన్ స్థాపకులు, అదేవిధంగా మాతా అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వనాథ పీఠ మఠాధిపతి శ్రీ దుర్గానంద స్వామి గారు విచ్చేశారు. ముందుగా స్వామీజీ విషయం పైన మాట్లాడతారు. తర్వాత నేను గోరక్ష దళ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, నా పేరు పవన్ రెడ్డి, అదేవిధంగా కాలు సింగ్ గారు రాష్ట్ర అధ్యక్షులు, గోరక్ష నాయకులందరూ కూడా ఇచ్చేశారు. ముందుగా స్వామీజీ గారి విషయం పైన బ్రీఫింగ్ ఇచ్చాక తర్వాత నేను ఈ ప్రెస్ మీట్ ఉద్దేశించి మాట్లాడతాను. మీడియా వ్యక్తులందరికీ కూడా జై శ్రీరామ్. మేము మాతా అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వనాథ పీఠము మందిర గోశాల సంబంధించి పీఠాధిపతులం. ఈరోజు ఏదైతే గో సంరక్షకులపై, గో రక్షకులపై జరుగుతున్న వరుస దాడులపైన స్పందించి వారి యొక్క ఆహ్వానం మేరకు రావడం జరిగింది. గావో విశ్వస్య మాతరం అనే ఆర్యోక్తి ఉన్నది. గోమాత భారతీయుల యొక్క జీవన విధానంలో ఒక భాగంగా గత ఎన్నో శతాబ్దాలుగా ఒక పూజనీయ దేవతా స్వరూపంగా భారతీయుల ఇళ్లల్లో, గుడిలో గోవు ఉండేది, కుటుంబంలో గోవు ఉండేది, వ్యవసాయదారుల్లో కూడా గోమాత పూజనీయ స్థానంలో నిలిచి ఉండేది. దురదృష్టవశాత్తు నవీనమైన జీవన విధానంలో గోమాతకు స్థానం తగ్గిస్తూ వచ్చాము. కానీ ఉన్న కొద్దిపాటి విలువైన ప్రాణిగా గోమాత అని చెప్పుకోవచ్చు. ఆ గోమాత రక్షణకు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా గోరక్షణ గురించి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఉన్నప్పటికీ కూడా దురదృష్టవశాత్తు కొన్ని రాష్ట్రాలు, పరిపాలన వ్యవస్థలు కూడా నిర్వీర్యమై గోరక్షణను గాలికొదిలేయడం జరిగింది. ఎక్కడైతే ప్రభుత్వ వైఫల్యము, వ్యవస్థల వైఫల్యము జరిగింది, వారు చేయాల్సిన కార్యక్రమాలు, వారు చేయాల్సిన రక్షణ వ్యవస్థను నిర్వీర్యమైన క్రమంలో ఈ సనాతన హిందూ ధర్మంలో గోవుకు ఎనలేని ప్రాధాన్యత ఉన్నది. మాకు రాముడెంతో, కృష్ణుడెంతో, గోమాత కూడా, నందీశ్వరులు కూడా అంతే పూజనీయ స్థానం ఉంది. కాబట్టి స్వతహాగా ఒక హిందువుగా, ఒక గోరక్షకులుగా వ్యవస్థలు విఫలమైన సందర్భంలో ఈ గోరక్షకులు ఈ రక్షణ కార్యక్రమాన్ని చేయవలసి వస్తున్నది. గడిచిన దశాబ్ద కాలంగా ఇక్కడ వేదిక పైన కూర్చున్నట్టు కొద్దిమంది కార్యకర్తలతో పాటు ఇంకా చాలామంది కార్యకర్తలు ఈ గోరక్షణ కార్యక్రమంలో వాళ్ళ ప్రాణాలను తెగించి, కుటుంబము, వ్యక్తిగతంగా కూడా వారిని లక్ష్యంగా చేసి పదే దాడులు జరుగుతున్నప్పటికీ వాళ్ళ జీవితాలు అపాయంలో ఉన్నాయి, వాళ్ళ కుటుంబం కూడా అపాయంగా ఉన్నది. అయినప్పటికీ కూడా ఒక కమిట్మెంట్, ఒక ధ్యేయం, ఒక లక్ష్యం, గోమాత రక్షించబడాలి. గోవు భారతీయ జీవన విధానంలో ఒక భాగము, సేంద్రియ వ్యవసాయానికి ప్రధానమైన ఒక వనరు. కాబట్టి గోమాతను రక్షించాలి. లేదన్న పరిస్థితుల్లో జూ పార్క్లో కూడా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది మనం ఈరోజు గోమాతను రక్షించుకునే సందర్భంలో. కాబట్టి ఈ గోరక్షకులు ఎందుకు గోరక్షణ చేయాల్సి వస్తున్నది? ఎందుకంటే వ్యవస్థలు, పోలీసు వాళ్ళు చేయాల్సిన ఈ పనిని వీళ్ళు ఎందుకు చేయాల్సి వస్తుంది? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, అయ్యా పలానా
హైవేలో గోవుల కంటైనర్లు వస్తున్నాయి, మీరు రక్షించండి. చెక్ పోస్టులు దాటుతున్నాయి, ఎన్నో చెక్ పోస్టులు దాటి సిటీలకు కబేలాలకు ఆవులను తరలించబడుతున్నది. వారిని అడ్డుకునే నాదోడు లేడు, అడిగే నాదోడు లేడు. కాబట్టి విధిలేని పరిస్థితుల్లో ఈ గోరక్షకులు ఈ గోరక్షణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాని ఫలితంగా వాళ్లకు అభినందనలకు ఎక్కడ స్థానం లేదు. ఇంకా వాళ్ళపైన పీడీ యాక్ట్లు పెట్టడము, పరిపరి విధాల కేసులు పెట్టడము, ఏ ఒక్క గోరక్షకుడు పైన కూడా వ్యక్తిగతమైన ఒక రౌడీ షీట్ కానివ్వండి, ఒక దొంగతనం కానివ్వండి, ఒక చైన్ స్నాచింగ్ కానివ్వండి, ఒక ల్యాండ్ గ్రాబింగ్ కేసు కానీ లేదు ఎవరిపైన. వారిపైన ఉన్న కేసు ఒకటి ఏంది అంటే గోరక్షణ చేయడము, నందీశ్వరులను రక్షించడము, గోమాతలను రక్షించడము, లేగదూడలను రక్షించడము. దీనిపైన ఒక్కొక్క గోరక్షకుల పైన 20 30 40 కేసులు ఉన్నాయి. ఇది ఎంత శోచనీయం అండి. మేం ప్రశ్నిస్తున్నాం, యావత్ హిందూ సమాజం తరఫున, సాధు సంతుల తరఫున, హిందూ మఠపీఠాల తరఫున, హిందూ సమాజం తరఫున మేము ఒకటే సూటి ప్రశ్న చేస్తున్నాం. అయ్యా ప్రభుత్వాధికారులారా, పోలీస్ అధికారులారా, మీరెందుకు సుప్రీంకోర్టు చట్టాలు స్పష్టంగా చెప్తున్నాయి గోరక్షణ జరగాలి, మీరెందుకు గోరక్షణ చేయలేకపోతున్నారు? మీరు గోరక్షణ జరిగినప్పుడు, మీ ఆధ్వర్యంలో గోరక్షణ జరిగినప్పుడు, నందీశ్వరులను రక్షించి ఓ గోశాలకు పంపించినప్పుడు వీరెందుకు మధ్యలో వచ్చి రక్షించేస్తారు? మీ పని మీరు చేస్తున్నారు కాబట్టి వారి యొక్క ఇంటర్ఫియరెన్స్ ఉండదు. మీరు విఫలమైనారు కాబట్టే గోరక్షకులు ఈ గోవులను రక్షించాల్సిన పరిస్థితి వస్తుంది. మీ పని మీరు సక్రమంగా చేసినప్పుడు గోరక్షకులకు ఈ విధంగా చేయాల్సిన పని ఉండదు. గడిచిన 2-3 నెలలలో వరుసబెట్టి గోరక్షకుల పైన వ్యక్తిగతంగా ఎవరైతే రాష్ట్ర స్థాయిలో వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి గోరక్షణ చేస్తుండ్రో వాళ్ళని టార్గెట్ చేయబడుతున్నారు. ఆ గోరక్షకులకు పదే బెదిరింపులు రావడము, వాళ్ళ ప్రాణానికి హాని ఉన్నదని కేవలం ఫోన్ల ద్వారా కాకుండా ప్రాక్టికల్గా కూడా వారిపైన దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా హిందూ సమాజం తరఫున, మఠపీఠాల తరఫున, దేవాలయ మందిరాల ఉత్తరాధికారుల తరఫున, పీఠాధిపతుల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఒక ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తున్నాము. అయ్యా దయచేసి ఈ గోరక్షణ మీరు చేయాల్సిన కార్యక్రమము, లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది, పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది. కాబట్టి మీరు భవిష్యత్తులో గోరక్షకులకు టార్గెట్ చేయకుండా ఎవరైతే గోరక్షణ చేస్తుండ్రో వాళ్ళందరి పేర్లు సేకరించి వారిని ఇబ్బంది పెట్టడం కాదు. గోరక్షకుల పైన, గోవుల పైన ఎవరు ఈ విధంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తుండ్రో వారిని మీరు అరెస్ట్ చేయండి, వారిని జైలుకి పంపించండి. విచ్ఛిన్నకర శక్తులకు, గూండాలకు, గోహంతకులకు గన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మారణాయుధాలు ఎక్కడొస్తున్నది, వారిపైన ఎందుకు ఈ చర్యలు తీసుకుంటలేరు? గోరక్షకులపైనే ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నిటిని కూడా మీరు పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తూ హిందూ సాధు సంతుల తరఫున, పూజనీయ ఆశ్రమాల తరఫున, గోశాలల తరఫున మరొక్కసారి ప్రభుత్వాన్ని, పోలీస్ అధికారులని మేము విన్నవిస్తున్నాము. గోరక్షకులకు ఇబ్బందులు కలిగించే విధంగా మీరు కేసులు పెట్టద్దు. గో మాఫియా పైన, గో హంతకుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మా ఈ ప్రసంగాన్ని విరమిస్తున్నాం. జై శ్రీరామ్. ఏదైతే మనందరికీ తెలిసిందే, సోను సింగ్ పైన అక్టోబర్ 22 తారీఖు సాయంత్రం దాదాపు 6 గంటల నుంచి 6:30 మధ్యలో గట్కేసర్ పోచారం ఐటీ కార్డర్ లిమిట్స్లో ఈ ఇబ్రాహిం, హనీఫ్, మోసిన్ మలు శ్రీనివాస్ ఈ నలుగురు పకడ్బందీగా ఇన్ఫార్మర్గా ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తి సోనుని మాట్లాడదాం, గోరక్ష పేరిట గోవులను తరలించే బండి వస్తుంది, ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పి ఆ రోజు అక్కడికి పిలిపించిన సందర్భంలో ఎవరైతే ఈ ఎంఐఎం గూండాలు ఉన్నారో ఈ ఇబ్రాహిం అనే వ్యక్తి దాదాపు తన మీద 10ల సంఖ్యలో కేసులు ఉన్నాయి. బహదూర్పుర స్లాట్ అవుట్ మెయింటైన్ చేస్తుంటారు. హనీఫ్ చౌదరి వీళ్ళందరూ కూడా వీళ్ళు పరమార్లు గోరక్ష కార్యకర్తలపై దాడులు చేయడం జరిగింది. ఈ టీం అంతా కూడా సోనుకు తెలియకుండా అక్కడ స్పాట్కి వచ్చేసి కార్లకి వెళ్ళి దిగంగానే సోను పైన
కాల్పులు జరిపాడు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే సోను అంత ముందుకున్న వారం రోజుల నుంచి కూడా ఈ ఇబ్రాహింకి సంబంధించిన వెహికల్స్ ఏవైతున్నాయో బహదూర్పుర స్లాటర్ హౌస్ వెళ్తుంటే ఇల్లీగల్ స్లాటర్ తీసుకెళ్తున్న ఆవులను కూడా ఈ గోరక్షల టీం, మా టీం అంతా కూడా కాపాడడం జరుగుతుంది. ఆ రోజు సోనుని ఇమీడియట్గా ఒక్కరిని ట్రాప్ చేసేసి ఈ దాడి చేయడం, ఈ గన్తో కాల్చడం చాలా సిగ్గుచేటు. ఈ చర్యని మా గోరక్షల సంస్థ నుంచి, అదేవిధంగా విహెచ్పి, బజరంగ్ దళ్, భారతీయ జనతా పార్టీ అందరూ కూడా నాయకులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. వివిధ హిందూ సంఘాల నాయకులు కూడా అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న విషయం మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే స్పాట్లో ఇన్సిడెంట్ జరగగానే మా గోరక్షల్ ఫౌండర్ శ్రీధర్ అన్న గారికి సోను అక్కడి నుంచి రక్తపు మడుగులో ఫోన్ చేయడం జరిగింది. ఆయనకు చేయగానే నాకు ఫోన్ చేస్తే నేను స్పాట్లో వెళ్ళాను. అక్కడికి స్పాట్లో వెళ్ళంగానే అక్కడ రక్తపు మడుగులో మొత్తం అక్కడ పడిపోయి ఉంటే ఇమ్మీడియట్గా నా కారులో తీసుకొని హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అక్కడ కొంత పోలీస్ వ్యవస్థ కొంచెం నిర్లక్ష్యం చేసినా కానీ ఇమ్మీడియట్గా మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మేడిపల్లి ఉన్న శ్రీకర్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. మేడికెళ్ళి శ్రీకర్ హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ ముగించుకొని అక్కడ సరైన సర్జన్ లేని సందర్భంగా మరలా అక్కడి నుంచి అక్కడ లోకల్ పిఎస్ అవుతున్నారో ఆ సిఐ గోవిందరెడ్డి గారు కానీ అక్కడ ఉన్న ఎస్ఐలు కానీ వాళ్ళందరూ హుటాహుటిన మాకు అందరూ కూడా మేడిపల్లి పిఎస్కి వచ్చి మాకు అందరికీ సహకరించి అక్కడి నుంచి మేము యశోద హాస్పిటల్ జరిగింది. యశోద హాస్పిటల్ మీ అందరూ చూసిందే. మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, ఈటెల రాజేందర్ గారు, అందరూ కూడా బీజేపీ నాయకులు, మహేశ్వర్ రెడ్డి గారు అందరూ కూడా, గోరక్షల నాయకులు, వివిధ హిందూ సంఘాల నాయకులు అందరూ కూడా మద్దతు తెలపడానికి హాస్పిటల్లో వచ్చి మాకు సహకారం ఇచ్చారు. ఈ రోజు వరకు కూడా సోను సింగ్ ఇంకో హాస్పిటల్ ఉన్నాడు. ఆ గోమాత ఆశీర్వాదం వల్ల, ఆ దేవుని ఆశీర్వాదం వల్ల ప్రాణాపాయ స్థితిని బయటకు వచ్చి ఈరోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే పరిస్థితి ఉన్నది. మాకు ఎప్పుడైతే సోను సేఫ్గా ఉన్నాడో మా గోరక్ష సంస్థ అంతా కూడా ఒక మీడియా సమావేశం నిర్వహించాలని అనుకున్నాం. ఈరోజు అందుకే ముఖ్య ఉద్దేశం ఇక్కడ రావడం జరిగింది. ఎవరైతే ఇబ్రాహిం అనే ఈ ఎంఐఎం గుండాలు ఉన్నారో మనకు తెలిసింది. ఇబ్రాహింకి ఓపెన్గా ఈ ఎంఐఎం పార్టీ నాయకులు అసదుద్దీన్ అక్బరుద్దీన్, ఇంకొక ఎమ్మెల్సీ రెహమత్ బేగ్, ఈ పార్టీ అంతా కూడా వీళ్ళకు అనుకూలంగా, వీళ్ళకు సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ రౌడీ షీటర్లకి పోయిన నెల ఏదైతే జూన్ 26 నా మీద ఏదైతే గట్కేసార్లో దాడి జరిగిందో, నన్ను చంపే ప్రయత్నం చేశారు ఆ రోజు కారుతో గుద్ది, ఇదే ఇబ్రాహిం. ఆ రోజు గట్కేసారి పోలీస్ స్టేషన్లో కార్యకర్తల అందరూ చెప్పి స్వామీజీ సమక్షంలో అక్కడ మేము పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తే ఒక చిన్న పెట్టి కేసు పెట్టి వాళ్ళని పంపించారు. అదే పోలీస్ వ్యవస్థ కనుక ఆ రోజు అతన్ని టైట్ చేస్తుంటే ఈ రోజు సోను సింగ్కి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. గోరక్షల నాయకుల మీద అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న మా ప్రెసిడెంట్ కాలు సింగ్ గారి మీద కావచ్చు, గోరక్ష కార్యకర్తలు కావచ్చు, లేకపోతే వివిధ సంస్థలున్న బజరంగ విహెచ్పి నాయకుల మీద ఎవరైతే గోమాతను తల్లిగా భావిస్తున్నారో వాళ్ళందరి మీద దాడులు చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత సిగ్గుచేటు విషయం ఏంటంటే, అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ వేల సంఖ్యలో గోవులని కబీలాలకు తరలిస్తుంటే వాళ్ళకు సహకారం అందిస్తున్నారు, వాళ్ళకి సన్మానాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ రెహమత్ బేగ్ అనే ఒక వ్యక్తి వాళ్ళని కేవలం గోరక్షకుల మీద దాడులు చేయడానికి అతను పెట్టుకున్నారు. ఎంత సిగ్గుచేటు అంటే, పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి గోవులను అప్పగించినాక అక్కడికి వెళ్ళి ఎమ్మెల్సీ అక్కడ ఉన్న ఎంఐఎం గుండాలని తీసుకెళ్లి పోలీసులను బెదిరించి మరీ బయటికి గోశాల నుంచి ఆవులని మళ్ళా కబీలాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఎంత కూడా ఎలాంటి పరిస్థితి ఉందో. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ప్రతి జిల్లాలకు 100 ఎకరాలతో గోశాల ఏర్పాటు చేస్తాం, గోవులను కాపాడుతాం, మా బాధ్యత అని చెప్పారు. గోశాలను గోవులను కాపాడు ఏర్పాటు చేయడం పక్కకు పెట్టాను రేవంత్ రెడ్డి గారు. గోరక్ష కార్యకర్తలకు ఈరోజు సెక్యూరిటీ లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఏం చేస్తుంది గవర్నమెంట్? పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది, గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఇంతకుముందుకున్న గవర్నమెంట్ ఎంఐఎంకి మీకు జూబ్లీహిల్స్ లో ఎన్నికల్లో మీకు ప్లేస్ కావడానికి ఈరోజు సోను అనే ఒక గోరక్ష కార్యకర్త, ఒక వాల్మీకి సామాజిక కార్యకర్త, ఎస్సీ కార్యకర్త మీద లేనిపోని అబండాలు మోపుతున్నారు. గోరక్ష కార్యకర్తలు పైసలు కలెక్షన్ చేస్తున్నారని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు ఎన్ని రాజకీయాలు చేసినా, మీరు ఏం చేసినా గోరక్ష కార్యకర్తలకి హిందూ సమాజం ఈ మాటలు ఎవరు నమ్మట్లేదు. వీళ్ళందరూ కూడా సోను సింగ్ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. అదేవిధంగా సోను సింగ్ ఈరోజు క్షేమంగా బయటకు వచ్చి అందరు కూడా సంతోషంగా ఉన్నారు. ఇంతకుముందు ఎన్నోసార్లు బక్రీద్ సందర్భంగా గోరక్ష నాయకులందరూ ఔటర్ రింగ్ రోడ్ మీద బండ్లు చేస్తుంటే
10ల సంఖ్య వెహికల్స్ పెట్టుకొని వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఎక్కడి నుంచి వస్తాయండి? మారణాయుధాలు, కత్తులు, తలవార్లు అన్ని కూడా పెట్టుకొని గోరక్ష నాయకుల మీద దాడి చేస్తుంటే ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా ఈ గవర్నమెంట్ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతుంది. గన్ కల్చర్ తెలంగాణలో కొత్తగా, ఒకప్పుడు బీహార్లో, యూపీలో చూస్తుండే బీజేపీ గవర్నమెంట్ రాకముందుకు అక్కడ గన్లు పెట్టి గాలి చేసుకుంటుండే. ఈరోజు మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇంత నీచమైన పరిస్థితికి లా అండ్ ఆర్డర్ వ్యవస్థ వచ్చింది. నిజామాబాద్లో పోలీసుని చంపుతారు, సిటీ సెంటర్లో విక్టోరియా గ్రౌండ్స్ లో డీసీపీ మీద హత్యాయత్నం ప్రయత్నం చేస్తారు, గోరక్ష సోను సింగ్ మీద గన్తో కాలుస్తారు. నేను రాత్రి మంచిర్యాలలో ఇంకొక దగ్గర ఇన్సిడెంట్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది? అసలు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేస్తుంది చెప్పాలి సీఎం గారు. గోరక్ష కార్యకర్త మీరు చేయాల్సిన పని మీరు చేయకపోతే మేము బయటికి వెళ్ళి గోరక్ష చేస్తుంటే మా పైన పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ కానీ ఎంఐఎం నాయకులకు తలొగ్గి వాళ్ళ కనసంలో పని చేసుకుంటూ గవర్నమెంట్ ఏమున్నా సరే స్టీరింగ్ మాత్రం ఎంఐఎం నాయకుల గుండెల చేతిలో ఉంటుంది. ఇక్కడ ఉన్న అందరి మీద 10ల సంఖ్యలో కేసులు పెట్టారు, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు, గోరక్ష చేస్తున్నామని చెప్పి పీడియాక్లు నమోదు చేయడానికి ప్రయత్నం చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్. కానీ వాళ్ళ మీద మాత్రం ఎలాంటి చర్యలు లేవు. ఇటీవల జనవరి 1 ఘట్కేశ్వర్లో ఒక గోరక్ష ఇన్సిడెంట్ లో గోరక్ష కార్యకర్తలకు మరి స్మగ్లర్ల మధ్య చిన్న కొట్లాటైతే మరి కార్యకర్తల్ని 10 మందిని రిమాండ్ చేశారు. ఇదే ఇబ్రాం మరి జూలైలో బక్రీద్ సందర్భంగా జూలైలో కానీ ఇక్కడ జూన్లో కానీ మా మీద దాడి చేస్తే ఇంతవరకు అతని మీద కఠిన చర్యలు లేవు. ఆ చర్యలు తీసుకున్న సందర్భంగా ఈ రోజు ఇలా సోను సింగ్ జరిగిన గన్ ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజు కనుక మీరు కఠినంగా తీసుకుని ఈ పరిస్థితి ఏర్పడేది కాదు. రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే చెప్తున్నారు సీఎం గారు, గోశాల ఓపెన్ చేస్తాం, ఇన్ని ఎకరాలు పాటిస్తామని చెప్పి. గోరక్ష కార్యకర్తలు రక్షణ కల్పించాను ఫస్ట్. ఈ గన్ కల్చర్ మీద కూడా మా బీజేపీ ప్రభుత్వం ముందు సెంట్రల్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ గారు కూడా మేము వినతి చేసుకుంటాం మీడియా సందర్భంగా. మేము కూడా మా సంజయ్ నాయక్ మొన్న చెప్పినాం, మేము అన్న ఈ గన్లు పెట్టుకొని తిరుగుతున్నారు, అసలు వీళ్ళకి గన్లు ఎడికెళ్ళి వస్తున్నాయి, వీళ్ళ ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ పనిచేస్తుంది, ఏ ఉగ్రవాద సంస్థ అండగా ఉంది, వీటి మీద చర్యలు తీసుకోవాలి. ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ కేంద్ర నిఘా సంస్థలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ లా అండ్ ఆర్డర్ వైఫల్యం సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఇక్కడ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం. మరి ముఖ్యంగా ఏవైతే కబేలకు వేల సంఖ్యలో ఆవులు వస్తుంటే అక్కడున్న గవర్నమెంట్ వెటర్నరీ డాక్టర్స్ ఈ గో స్మగ్లర్లకి వాళ్ళు ఇచ్చే డబ్బులకు కమిషన్లకు అమ్ముడు పోయి ఫిట్ ఫర్ స్లాటర్ సర్టిఫికేట్లు ఉత్తగవించేస్తారు. అదేదో పిప్పర్ మీట్లు వంచినట్టు ఒక పెన్ను పేపర్ పెట్టేసి రాసేసి కబేలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇబ్రాహిం ఇంతకుముందు కూడా ఒడిశాలో, ఛత్తీస్గఢ్లో పోలీసులను చంపిన ఒక బండి ఎక్కించేసి కౌ స్మగ్లింగ్ చేస్తున్నాడని అడ్డుకొని పోతే పోలీసులను చంపే ప్రయత్నం చేస్తుండే ఇబ్రాహిం. ఇతని మీద ఇమీడియట్ గా పీడీ యాక్ట్ ఓపెన్ చేయాలని చెప్పి మేము చాలా సందర్భం కోరుకున్నా కానీ ఎంఐఎం నాయకులకు భయపడి ఇలాంటి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గోరక్ష చట్టం ఉంది 1977 క్లియర్ గా రాస్తుంది. గోరక్ష కార్యకర్తలు ఎక్కడైతే గోళం కాపాలని చెప్పి బయటికి వెళ్తున్నారో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మేము బయటికి రావాల్సిన అవసరం లేదన్న. ఈరోజు మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా గోరక్ష కార్యకర్తలు బయటకు వచ్చి గోరక్షణ చేస్తున్నారు. వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, మీరు కనుక గోరక్ష చట్టం సరైన విధంగా మీరు అమలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో గోకథనాలు ఉండవు. గోరక్ష దళ నుంచి మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం. మేము ఇటీవల కొన్ని పేపర్లో చూసాం, మేము మా పాత్రికేయ సోదరులు పాపం వాళ్ళకి తెలుసో లేదో తెలియదు కానీ ఈ టైమ్స్ నౌలో కానీ ఈనాడులో కానీ ఇక్కడ ఈనాడులో చూస్తే ఎంత బాధాకరం విషయం అంటే ఒకే కారులో ప్రయాణిస్తున్న ఇబ్రాహిం మరియు ప్రశాంత్ సోను గోరక్షక్ అని వేసారు. ఈ ఫోటో ఒకసారి చూడండి అన్న. ఈ ఫోటోలో ఉన్నది ఇబ్రాహిం మరియు అతను నెంబర్ ఉన్న మోసిన్, కానీ దీనికి సోనుకు లింక్ చేసి మెయిన్ పేపర్లో ఈ విధంగా వేస్తే ప్రజలు ఏం తప్పు పట్టిస్తుంది. ఈ వార్తలు చూసి గోరక్షల సంస్థ తీవ్రంగా బాధపడింది. ఒక్కసారి మీరు ఒక వార్త వేసే ముందు మీరు దయచేసి మీరు గ్రౌండ్ లెవెల్లో మీకున్న రిపోర్టర్లు అక్కడ పంపించి మీరు ఎంక్వైరీ చేస్తే మీకు నిజాలు తెలియజేస్తాయి. ఈ విధంగా వేసిన వల్ల వాళ్ళ కుటుంబానికి, సోను అనే కార్యకర్తకి వాళ్ళ మనోభావాలు ఎంత విధంగా దెబ్బతిని ఏ పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆరెంజ్ కలర్ వేసుకొని ఆరెంజ్ కలర్ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి సోను అంటుండు, కానీ అదే రోజు హాస్పిటల్లో సోను హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు నేను కార్లో తీసుకున్నప్పుడు సోను వేసుకున్న టీషర్ట్ వైట్ కలర్ టీషర్ట్ రక్తపు మడుగులు ఉంటే నేను తీసుకొచ్చి చేశాను ఆ రోజు.
దయచేసి మీడియా సోదరులు కూడా మీరందరూ కూడా మాకు సహకరించాలి. ఎందుకంటే హిందువుల మనోభావాలకు సంబంధించింది మీ అందరి సపోర్ట్ ఉంటారు. మేము కూడా ఇవన్నీ కూడా ఆపద ప్రయత్నం చేస్తాం. ఇక చివరిగా గోరక్ష దళ నుంచి మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. చాలా రోజుల నుంచి కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ మేము వినతి చేసుకుంటున్నాం. ఏదైతే సోను సింగ్ మీద ఇన్సిడెంట్ అయినాక చాలామంది మా సంస్థలు అయితే విహెచ్పి బజరంగ దళ్ కూడా అన్ని కూడా మాట్లాడినాం. అన్ని చేసినప్పుడు కొన్ని సంస్థల పట్ల కూడా మేము వాళ్ళ సూచనలు తీసుకొని కొన్ని విషయాలు తెలియాలనుకుంటాం. ఏదైతే హైదరాబాద్ కి ఉన్న ఈ అక్రమ కబీలాలు ఏవైతే ఉన్నాయో ఈ అక్రమ కబీలాలకి అయితే చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అవుట్స్కట్స్లలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి అవి కేవలం బక్రీద్ టైంలో పెడతారు. బక్రీద్ టైంలో కూడా ఓర్నో ఇద్దరు పాపం ముసలోళ్ళని పెడతారు. అక్కడ పోలీసు వాళ్ళని వాళ్ళకి డీసీ మెకానిక రాదు, చూడనిక రాదు, వదిలేస్తారు వాళ్ళని. అక్కడి నుంచి వదలంగానే కథలకాలకు వచ్చి పడుతున్నాయి. డైలీ వేల సంఖ్యలో మన హైదరాబాద్కి ఉన్న ఇక్కడ ఓల్డ్ సిటీకి కానీ కబేలాలకు కానీ ఇన్ని సంఖ్యలో వేల ఆవులు వస్తే గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఈ తరలింపుకి వీళ్ళు ఎన్నుకున్న అక్రమ వర్షాల చేతిలో ఉన్న వీళ్ళు ఎన్నుకున్న మాఫియాకి అసలు సంబంధం ఏంది? వీళ్ళు ఎన్నుకున్న పెద్ద మనుషుల సంబంధం ఏంది? కొంతమంది దీని మీద విచారణ జరపాలని కోరుతున్నారు. విచారణ జరపాల్సింది ఆవులు ఎట్లా వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో, ఆవులు ఏ విధంగా లోపలికి వస్తున్నాయి, ఆవులు ఏ విధంగా కదలకాలంలోకి పోతున్నాయి అని చెప్పి మొదటి డిమాండ్. గవర్నమెంట్ వీటి మీద వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో పదుల సంఖ్యలో కబీలాలు అక్రమ కబీలాలు ఉన్నాయి. బహదూర్పుర స్లాటర్ హౌస్, ముషిరాబాద్, ఓల్డ్ సిటీలో కొన్ని ఇళ్లలో అయితే అక్కడనే అక్రమంగా కబీలాలు ఏర్పాటు చేసి అక్కడనే గోవులను కట్ చేస్తారు. వెంటనే ఈ కబీలాలని అక్కడి నుంచి తరలించాలి, మూసివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మూడో విషయం వచ్చేసి గోరక్ష నాయకులపై ఏదైతే అక్రమ కేసులు బనాయించారో ఇక్కడ అందరు నాయకులపైన గోరక్ష నాయకులపైన అక్రమ కేసులు బనాయించి వాళ్ళ మీద పీడీ యాక్ట్లు, రౌడీ షీట్లు, వాళ్ళని రిమాండ్ తరలించడం, జైలు తరలించడం, ఇవన్నీ అక్రమ కేసులు అన్ని కూడా కొట్టేసేసి బేషరతుగా ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో గోరక్ష చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పి గోరక్షలు డిమాండ్ చేస్తుంది. అదేగా ఈరోజు సోను సింగ్ ఒకడే గారు చాలా మంది గోరక్షల కార్యకర్తల మీద కూడా ఇదే విధంగా దాడులు జరిగినాయి. కాబట్టి ఈ గోరక్ష చేసే కార్యకర్తలు అవుతున్నారో ముఖ్యమైన కార్యకర్తలు వాళ్ళందరి కూడా తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ భద్రత కల్పించాలని చెప్పి గోరక్షల సంస్థ ద్వారా డిమాండ్ చేస్తున్నామని. ఇంకోరన్నా మీడియా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా అడగొచ్చన్నా. మిగతా వాళ్ళ పేరు చెప్పాలన్నా. స్వామీజీ పేరు రాసుకున్నారు కదా. అదేవిధంగా మాతా అన్నపూర్ణేశ్వరి, కాశీ విశ్వనాథ పీఠ మఠాధిపతి శ్రీ శ్రీ దుర్గానందపురి గోరక్ష దళ్ స్టేట్ ప్రెసిడెంట్ కాలు సింగ్, గోరక్ష దళ్ జనరల్ సెక్రటరీ పవన్ రెడ్డి, బీజేపీ నాయకులు రాము యాదవ్, హరీష్ యాదవ్, అదేవిధంగా రావుల శ్రీకాంత్, హిందూ సంస్థల నాయకులు నవీన్ రెడ్డి మరియు నవీన్ రెడ్డి, మీ వెనకాల ఉన్న అనేక మంది గోరక్ష కార్యకర్తలు అందరూ నాయకులు కూడా ఉన్నారు వివిధ సంఘాల నుంచి. स्वामी जी को और यहाँ पर जो भी मीडिया है
और हमारे गौरक्षा दल के सभी अधिकारियों को बहुत बहुत धन्यवाद। मैं कालू सिंह, गौरक्षा दल तेलंगाना स्टेट प्रेसिडेंट। जिस तरह से जो सोनू सिंह को इब्राहिम और अनीफ और मोसिम और सीनू इंफॉर्मेशन है बोलकर बुलाकर जिस तरह से उसके ऊपर फायर किया गया है, तो मैं कहना चाहता हूं तेलंगाना की पुलिस द्वारा उस फायर को दबाने के लिए जिस तरह से जो सोनू सिंह के ऊपर आरोप लगाया जाता है, ये 5 लाख रुपए डिमांड किया बोलकर, मैं पूछना चाहता हूं जब 5 लाख रुपए ने डिमांड करता तो फायर क्यों करते वो लोग, मैं पूछना चाहता हूं। साथ ही साथ जो रचागुंडा कमिश्नर सीपी साहब जिस तरह से जो बूचड़ों की बात सुनकर पूरे सोशल मीडिया में, टीवी 9 में जिस तरह से जो हलचल किया है और उस इश्यू को दबाने के लिए वहां पर पैसों का मुद्दा उठाया गया है, तो मैं कहना चाहता हूं जिस तरह से गौरक्षा दल द्वारा पिछले 35 साल से गौ माता की रक्षा के लिए पूरे भारत देश में गौ माता की रक्षा की जाती है और लीगली गौ माता की रक्षा की जाती है। हर वो हिंदू संगठन को, गौरक्षा दल को कभी भी ट्रक पकड़ने के बाद पुलिस का यह आरोप लगता है कि जिस तरह से आप ट्रक पकड़े तुम्हारे ऊपर ये केस लगाया गया। क्यों लगाया साहब ये केस? बोल तो नहीं, वो ड्राइवर बोला तुम मारे, पैसे खींचे, उसका चैन खींचे, उसको मारे बोलकर बोल के तुम्हारे ऊपर केस लगाया गया है। तो मैं उन पुलिस के अधिकारियों से कहना चाहता हूं उसको मारते, पैसे किससे, चैन किससे, तो खींच के उसको वहीं छोड़ डालते। आपके पीएस तलक वंडा मुझे इधर कॉल क्यों करते हम? मैं पुलिस के बड़े अधिकारियों से कहना चाहता हूं। साथ ही साथ जिस तरह से जो हिंदू संगठन को और गौरक्षा दल को जिस तरह से जो बूछड़ की बात सुनकर जो तेलंगाना के पुलिस द्वारा जो बदनाम किया गया है, फेक एलिगेशन लगाया गया है, इसके लिए हम कान तलक भी जाने को रेडी है। साथ ही साथ जो सोनू सिंह को या कोई भी रहने दो या मैं रहने दो या कोई भी रहने दो, पवन भाई कोई भी रहने दो, जिस तरह से जो इंफॉर्मर फोन मारता है फलानी जगह से गाड़ी आ रही, तो उस इंफॉर्मर की बात सुनकर हमको जाना पड़ता। हम 50% गाड़ी हम खुद पकड़ते, 50% गाड़ी इंफॉर्मर के जरिए से ट्रक पकड़ते। तो सोनू सिंह को ओसिच प्रकार बोलकर बुलाकर उसके ऊपर फायर किया गया है और फायर करने के बाद जो पुलिस डिपार्टमेंट जो उसके ऊपर आरोप लगाया वो सारा सर गलत है। वो आरोप हो उसको, उसके लिए जिस तरह से जो पूरे जितने भी बड़े अधिकारी है इनके पूरों के मुंह खामोश बिठाने के लिए वो आरोप लगाया गया है। तो मैं सीपी साहब से कहना चाहता हूं आप सही इंक्वायरी करिए, करके फिर एक स्टेटमेंट दीजिए वो आरोप गलत था बोलकर, क्योंकि जिस तरह से जो आरोप लगाया गया है बहुत सारे लोग, बहुत सारे संगठन आपके ऊपर नाराज है। मैं डिपार्टमेंट को कहना चाहता हूं आपके ऊपर नाराज है। तो मैं कहना चाहता हूं जो अपन स्टेटमेंट दिए सीपी साहब, वो स्टेटमेंट को आप रिटर्न लिए और जो क्लियर है आप इंक्वायरी करिए, क्लियर जो है वो फिर एक बार आप रखिए। साथ ही साथ जिस तरह से जो इतना बड़ा कांड होने के बाद में तेलंगाना में फिर भी हजारों की गौ माताओं की इलीगल तरीके से तस्करी हो रही है, आप जाके देख सकते हैं। मैं सोशल मीडिया के माध्यम से कहना चाहता हूं, साथ ही साथ मैं सोशल मीडिया के अधिकारियों को भी कहना चाहता हूं आप एक बार वहां पर जाके देखिए भादोपुरे में जिस तरह से डेली 1000 गौ माताओं की इलीगल तरीके से हत्या होती है। उसमें छोटे छोटे बछड़े गौ माता नंदी महाराज जो जिस तरह से जो एग्रीकल्चर के काम आते, खेती के लिए काम आते हैं हमारे नंदी महाराज, और जो छोटे छोटे नंदी महाराजों को भी इलीगल तरीके से काटा जा रहा है। तो ये गौरक्षकों को दबाने के लिए फेक एलिगेशन लगाया गया है। तो इसको अपना एलिगेशन को जिस तरह से जो लगाया गया है वो शब्द वापिस लें। और साथ ही साथ जो इलीगल तरीके से गौ माता की हत्या हो रही है वो तेलंगाना में, तेलंगाना की गवर्नमेंट से कहना चाहते हैं वो जल्द से जल्द बंद करे, तेलंगाना में एक ऐसा बिल पास करे जो गौ माता को राष्ट्र माता का दर्जा मिले। जय गौ माता। ఇంతటితో ఈ మీడియా సమావేశం ముగిసింది. అదేవిధంగా ఈ మీడియా మిత్రులకు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాకి, అదేవిధంగా ప్రింట్ మీడియాకి చాలా చాలా ధన్యవాదాలు. గోరక్ష దళ తరఫున
వివిధ హిందూ సంఘాల తరఫున మిమ్మల్ని ఒకటి వినతి చేసుకుంటున్నాం. గోమాతను కాపాడుకోవాలి. ఏవైతే చట్టాలు ఉన్నాయో రాజ్యాంగానికి లోపరుచుకొని మేము అందరం కూడా గోరక్ష చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరించాలి. సహకరించిన పక్షంలో హిందూ సమాజం బయటకు వస్తుంది, ఆ ఉద్యమం ఇంకోలాగా వెళ్తుందని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తూ ధన్యవాదాలు. జై గోమాత, జై శ్రీరామ్.